మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ కుటుంబాలలో బచ్చన్ కుటుంబం ఒకటి. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే టాపిక్ నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారు, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారనేది చెప్పడం చాలా కష్టం. కొన్నాళ్ల పాటు అన్యోన్యంగా ఉండే జంటలు అనుకోని కారణాల వలన విడాకులు తీసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో విలువైన 3,190 కోట్ల ఆస్తులు కలిగిన జుహూ బంగ్లాను అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతనందకు గత ఏడాది బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బచ్చన్ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. దానికి తోడు అభిషేక్ బచ్చన్ రీసెంట్గా సోషల్ మీడియాలో విడాకుల పోస్ట్ పెట్టడంతో మళ్ళీ ఐశ్వర్య అభిషేక్ విడాకులు హాట్ టాపిక్గా మారాయి. దీనికి తోడు రీసెంట్గా అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్య తన కూతురుతో ఒంటరిగా వెళ్ళింది. ఆపై ఒంటరిగా విమానాశ్రయానికి కూడా వెళ్ళింది. దీంతో నెటిజన్లు అమితాబ్ బచ్చన్ ఇంట్లో విభేదాలు ఉన్నాయని, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్లు విడాకులు తీసుకోబోతున్నారని పలు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్కు చెందిన పాత లవ్ అఫైర్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ కలిసి మణిరత్నం యువ సినిమాలో మొదటిసారి చేశారు. అప్పుడు వీరిద్దరి మధ్య క్లోజ్నెస్ మొదలైంది. అదే స్క్రీన్పై కెమిస్ట్రీ బాగా పండేలా చేసి సినిమాకు సక్సెస్ కారణమైనవి. ఇక యువ తర్వాత బంటి ఎవరు బబ్లీ సినిమా చేశారు. అప్పటిదాకా రూమర్గా ఉన్న వీరి రొమాన్స్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అయితే అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ కలిసి చేసిన బ్లాక్ సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సంజయ్ లీలా బన్సాలి రూపొందించిన ఆ చిత్రం ఎన్నో అవార్డులు సాధించింది. రాణి ముఖర్జీ ఆ సినిమాలో హెలెన్ కిల్లర్ని దృష్టిలో పెట్టుకొని చేసిన పాత్రను పోషించింది. ఈ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. అమితాబ్, రాణి ముఖర్జీలను అందరూ ప్రశంసించారు. అందులో అమితాబ్ గురువు, రాణి ముఖర్జీ శిష్యురాలి పాత్ర. 2005లో వచ్చిన ఈ సినిమాకు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించగా ఇందులో రాణి ముఖర్జీ అమితాబ్తో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో అమితాబ్ నట విశ్వరూపం చూపించారు. వయసులో బిగ్ బీ కన్నా చాలా చిన్నదైన అమ్మాయి రాణి ముఖర్జీ, అది కూడా కళ్ళు లేని ఆడపిల్ల. ఆమె సినిమా చివరిలో ముద్దు అడిగినప్పుడు అమితాబ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఆయన నటనకు అంతా ఫిదా అయ్యారు. ఇక రాణి ముఖర్జీ బ్లాక్ సినిమా క్లైమాక్స్లో అమితాబ్కు లిప్ కిస్ ఇవ్వడం, దానిపై అభిషేక్ బచ్చన్ అలాగే అమితాబ్ భార్య జయ బచ్చన్ మండిపడడం జరిగింది. తండ్రితో లిప్ లాక్ కిస్ ఇచ్చినప్పటి నాటి నుంచి రాణి ముఖర్జీని అభిషేక్ దూరం పెట్టాడట. అది రాణి ముఖర్జీని బాగా బాధపెట్టింది. నటనలో భాగంగా చేసిన విషయాన్ని తన నటుడే అయినప్పటికీ సీరియస్గా తీసుకోవటం రాణి ముఖర్జీని హర్ట్ చేసింది. దాంతో ఆమె కూడా అభిషేక్ని దూరం పెట్టింది. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. చివరికి అభిషేక్ తన పెళ్లికి అందరితో పాటుగా బాలీవుడ్లో స్టార్గా వెలుగుతున్న ఆమెను పెళ్లికి పిలవలేదు. ఐశ్వర్యరాయ్, రాణి ముఖర్జీ సైతం శత్రువులుగా మారారు అభిషేక్ వల్ల అని బాలీవుడ్ కూడా చెప్పుకొచ్చింది. ఇక తన 23 ఏళ్ల కెరియర్లో అభిషేక్ బచ్చన్ 29 ఫ్లాప్స్ చూశాడు. హ్యాపీ న్యూ ఇయర్, ధూమ్ 2, ధూమ్ 3, హౌస్ఫుల్ 3, దోస్తానా సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా అవన్నీ మల్టీ స్టారర్ సినిమాలే. దాంతో సోలోగా అతని ఖాతాలో హిట్ పడే ఛాన్స్ అయితే లేదు. 2020లో మాత్రం బీట్ ఇంటూ ది షాడోస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ హిట్ అందుకున్నాడు. ఇందులో అభిషేక్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అనంతరం ది బిగ్ బుల్, ద శ్రీ, బాబ్ బిస్వాస్ సినిమాతో ఓటీటీలో ఆకట్టుకున్నాడు. ఇక అభిషేక్ బచ్చన్ నికర ఆస్తుల విలువ చూస్తే 280 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం అభిషేక్ బచ్చన్ ప్రతి నెల దాదాపుగా 2 కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక్కో చిత్రానికి 10 నుంచి 12 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. అంతేకాకుండా ప్రో కబడ్డీ లీగ్ జట్టు జైపూర్ పింక్ ప్యాంథర్స్కు ఓనర్. దాని విలువ 100 కోట్లని తెలుస్తోంది. అయితే ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హాజరయ్యారు లవ్లీ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్. ఐష్ తన కుమార్తెతో కలిసి ఈ వివాహానికి హాజరైంది. మరోవైపు అభిషేక్ మాత్రం అమితాబ్, జయ బచ్చన్తో కలిసి అంబానీ పెళ్లిలో వేడుకలో పాల్గొన్నాడు. ఇలా వీరిద్దరూ విడివిడిగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఐశ్వర్య, అభిషేక్ల విడాకుల రూమర్లు ఎక్కువగా అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పని విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చింది. విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదన్న ఓ పోస్ట్ను అభిషేక్ బచ్చన్ లైక్ చేశాడు. ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అయింది. మరోవైపు అమితాబ్ ఇంట్లో గొడవలు స్టార్ట్ కావడానికి ముఖ్య కారణం నటి అనే పేరు వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు, సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖ. అనంత్ అంబానీ పెళ్లిలో
రేఖతో ఐశ్వర్య చాలాసేపు ముచ్చటించింది. సిల్వర్ స్క్రీన్పై వీరి కాంబినేషన్లో చాలా సినిమాలే వచ్చాయి. అందుకే చనువుగా మాట్లాడుకున్నారనుకుంటే పొరపాటే. అసలు అమితాబ్ ఇంట్లో గొడవలు కావడానికి కారణం నటి రేఖనే అని నెటిజన్లు అంటున్నారు. రేఖ, అమితాబ్ బచ్చన్ మాజీ ప్రేమికులు అని చాలామందికి తెలుసు. రేఖ జైల మధ్య జరిగిన గొడవ హిందీ చిత్ర పరిశ్రమలో చాలామందికి తెలిసిందే. నటి రేఖతో ఐశ్వర్యరాయ్కి ఉన్న సాన్నిహిత్యమే బచ్చన్ ఫ్యామిలీ మధ్య గొడవకు కారణమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. బచ్చన్ కుటుంబంలో గొడవలకు కారణం రేఖ అని పదే పదే చెప్తున్నారు. రేఖ ఇంటి గుట్టు, అమ్మ కోసం వంటి సినిమాలతో తెలుగులోనూ మెరిసింది. అమితాబ్ బచ్చన్తో బ్రేకప్ చెప్పిన తర్వాత రేఖ మళ్ళీ పెళ్లి వైపు చూడలేదు. ఇప్పటికీ సింగిల్గానే ఉంది. ఇక అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల డేటింగ్ తర్వాత ఐశ్వర్య మరియు అభిషేక్ 2007 ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. తాయ్ అక్షర్ ప్రేమ కే తర్వాత వీరిద్దరూ ఉమ్రావ్ జాన్లో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహం తర్వాత వీరికి ఆరాధ్య అనే ఒక పాప జన్మించింది.